పైన ఆశీర్వదించినటువంటి ఈనాటి ముఖ్య అతిథి మా ఊరి వెంకటరమణ గారికి, మహానగర సంఘ చాలకులు గౌరవనీయులు శ్రీ పివి నారాయణరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, మాతృమూర్తులకి అందరికీ నా హృదయపూర్వక నమస్సులు. అందరికీ స్వాతంత్ర అమృతోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం ఆజాదీ కా అమృతోత్సవ్ పేరుతో హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటిపైన మూవన్నెల జెండాను ఎగురవేసి స్వతంత్ర సమర వీరులకి శ్రద్ధాంజలి నివాళి అర్పిస్తూ తమ దేశభక్తిని చాటుకుంటున్నటువంటి శుభ తరుణంలో మనమంతా ఆశీనులయ్యాం. చరిత్ర మరచినటువంటి జాతికి భవిష్యత్తు లేదు అంటారు. స్వాతంత్రం మనం ఎందుకు పోగొట్టుకున్నాం, ఎలా సంపాదించుకున్నాం, మళ్ళీ ఈ స్వాతంత్రాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, భారతదేశ భవిష్యత్తుని ఎలా నిర్మాణం చేసుకోవాలి అని ఒకసారి సింహావలోకనం అంటారు, ఒకసారి స్మరించుకునేటువంటి శుభతరుణం ఇది. ఈరోజు ఆగస్టు 14, 1947 ఆగస్టు 14 ఒక విషాదకరమైనటువంటి దినం. ఎందుకంటే మతం ఆధారంగా దేశం విభజించబడింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి తమ నివసిస్తున్నటువంటి భూభాగమే పరాయి దేశం అయిపోయింది కొన్ని కోట్ల మందికి. భారత ప్రభుత్వము ఈ వివరాలన్నింటినీ రిలీజ్ చేసింది. అక్కడ సుమారు 5 నుంచి 10 లక్షల మంది పాకిస్తాన్ ప్రాంతంలో దారుణంగా చంపబడ్డారు. దగ్గర 1 కోటి మంది ఈరోజు పాకిస్తాన్ అనే పిలువబడేటువంటి ఆ భూభాగం నుంచి తరిమివేయబడ్డారు, పారిపోయి వచ్చేశారు. చేతికి దొరికిన తీసుకొని, తమ పిల్లా పాపలను తీసుకొని, అప్పటి వరకు అక్కడే యజమానులుగా జీవిస్తున్న వాళ్ళు అనాథలైపోయారు. ఆ రకంగా హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందూస్థానం ప్రచక్షతే. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఈ భూభాగం ఇది దేవ నిర్మితం అంటారు, దీన్ని హిందూస్థానం అంటారని మన పురాణంలో ఉంది. అటువంటి హిందూస్థానం మతం పేరుతో తూర్పు పాకిస్తాన్ పేరుతో బంగ్లాదేశ్, పశ్చిమ పాకిస్తాన్ పేరుతో ఇప్పుడున్న పాకిస్తాన్, భారత్ 3 ముక్కలైపోయింది. అదే దేశంలో అప్పటి వరకు నివసిస్తున్న వాళ్ళు అనాథలు అయిపోయారు. ఒక ప్రపంచంలోనే అతిపెద్ద దారుణ మారణకాండ జరిగింది. దీనికి కారణం ఎవరు, దీనికి కారణం ఏంటి, తప్పనిసరిగా మనం అవలోకనం చేసుకోవాలి. స్వతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీ మన స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం. అసలు స్వాతంత్రం మన నుంచి ఎప్పుడు వెళ్ళిపోయింది ఆంగ్లేయులకి? ఈ ప్రశ్న నేను కొన్ని 100 కళాశాలల్లో అడిగాను. దాదాపుగా ఎవరూ సమాధానం చెప్పలేదు. కారణం కూడా మన చరిత్ర మనం మర్చిపోయాం. ఇంకా చెప్పాలంటే మన చరిత్రని మనం రాసుకోలేదు. ఆంగ్లేయులు రాసిన చరిత్రని ఇప్పటికీ చదువుతున్నాం. ఆంగ్లేయులు ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానాన్ని ఇప్పటికి కూడా మనం అనుసరిస్తున్నాం. అందువల్ల మన దేశంలో పుట్టిన గొప్ప మహనీయుల గురించి మన పాఠ్యాంశంలో లేదు. ఈ దేశ చరిత్ర చదివినటువంటి ఒక విద్యార్థికి, ఒక పౌరుడికి ఈ దేశం పట్ల ఒక గర్వకారణం కలగదు. అలెగ్జాండర్ ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్, విలియం బెంటింగ్స్, రాబర్ట్ క్లైవ్, డల్హౌసీ గొప్ప సంస్కర్తలు ఎట్లు వర్ణింపమని ఉంటుంది మన సోషల్ స్టడీస్లో. మన దేశంలో పుట్టిన వాళ్ళ గురించి తక్కువ చేశారు, వాళ్ళ దేశంలో పుట్టిన వాళ్ళని గొప్పగా చేసి చూపించారు. భారతదేశ చరిత్రను వ్రాసింది జేమ్స్ మిల్. తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా ఈ దేశాన్ని సందర్శించలేదు, అతను వ్రాశాడు. దాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టింది మెకాలే. మెకాలే ఈ దేశంలో ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళ నాన్నగారికి ఒక ఉత్తరం రాశాడు.
ఈ దేశంలో నేను ప్రవేశపెడుతున్న విద్యా విధానం వల్ల రాబోయే రోజుల్లో చూడడానికి భారతీయులుగా కనబడతారు, కానీ మనసు చేత వాళ్ళు ఆంగ్లేయులుగా జీవిస్తారు. ఇంగ్లీష్ మైండెడ్ పీపుల్ని ఈ దేశంలో నేను తయారు చేస్తున్నానని ఉత్తరం రాశాడు. 1835 ఫిబ్రవరి 2వ తేదీ మెకాలే బ్రిటిష్ పార్లమెంట్కి ఒక ఉత్తరం రాశాడు. I have traveled length and breadth of this country, India. I have never seen single beggar, single thief. Such high moral values are there in this country. I won't think we would ever conquer this country unless we break the very backbone of this nation, which is her spiritual, cultural heritage. Therefore, I propose, if we replace their education system, then Indians, if Indians think that English is greater than their own, they will become what we want, a truly dominated nation అని చెప్పి ఉత్తరం రాశాడు. భారతదేశమంతా నేను తిరిగాను. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి మెకాలే లెటర్ అని, గూగుల్ గురూజీ చెప్తుంది. ఈ దేశమంతా తిరిగాను, ఒక్క భిక్షగాని కానీ ఒక్క దొంగని కానీ నేను ఈ దేశంలో చూడలేదు. అంతటి సంపన్నమైన దేశం ఇది. ఈ దేశాన్ని మనం శాశ్వతంగా పరిపాలించాలంటే ఈ దేశానికి వెన్నెముకైనటువంటి విద్యా విధానాన్ని నాశనం చేయాలి. అప్పుడే మనం శాశ్వతంగా ఈ దేశాన్ని పరిపాలించగలము అని చెప్పి మెకాలే లెటర్ రాశాడు బ్రిటిష్ పార్లమెంట్కి. అదే ఈరోజు జరుగుతోంది. భారతదేశం గొప్ప దేశం అని మనం చెప్పుకోలేదు, ఆంగ్లేయులే ఈ దేశం అంతా తిరిగి వాళ్ళ పుస్తకాలు రాస్తున్నారు. భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి చైనా యాత్రికులు పాహియాన్, హుయాన్సాంగ్, తర్వాత కాలంలో వచ్చినటువంటి మెగస్తనీష్, మార్కోపోలో, వీళ్ళందరూ వాళ్ళ యొక్క రచనల ద్వారా ఈ దేశం రత్నగర్భ, జగద్గురువు, అన్నపూర్ణ అని వాళ్ళు రాశారు. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చే సమయానికి ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం యొక్క వాటా 34% మన జీడిపి. ఆంగ్లేయులు దేశానికి వదిలి వెళ్ళిపోయే నాటికి 3% పతనం అయిపోయింది. 1757 జూన్ 23వ తేదీ ప్లాసీ యుద్ధంలో బెంగాల్ స్టేట్ రాబర్ట్ క్లైవ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు భారతదేశం 12 రాష్ట్రాలే. అప్పుడు బెంగాల్ స్టేట్ అంటే ఇప్పుడున్నటువంటి ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, ఇవన్నీ కలిపితే అప్పుడు బెంగాల్ స్టేట్. వాళ్ళు వచ్చే సమయానికి భారతదేశం ప్రపంచంలోనే సంపన్నమైన దేశం, అందులో కూడా బెంగాల్ స్టేట్ అత్యంత సంపన్నమైన రాష్ట్రం. 1757లో వాళ్ళ చేతికి వెళ్తే 1760లో ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. అప్పటి వరకు బ్రెడ్ అండ్ బటర్ కోసం క్యూలో నిలబడి ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవం, ఫ్యాక్టరీలు ఎలా పెట్టారు, పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి? బెంగాల్ నుంచి వారానికి ఒక షిప్ నిండా బంగారం వెళ్ళేది. అలా దోపిడీ చేశారు ఈ దేశాన్ని. విల్ డ్యూరెంట్ అనేటువంటి అమెరికా చరిత్రకారుడు రాసినటువంటి పుస్తకంలో భారతదేశం నుంచి ఆంగ్లేయులు కొల్లగొట్టిన సొమ్ము ఎంతంటే $45 ట్రిలియన్. రూపాయల్లో చెప్పాలంటే 3,300 లక్షల కోట్లు ఈ దేశం నుంచి ఆంగ్లేయులు దోపిడీ చేసిన సొమ్ము. ఆంగ్లేయుల చేతికి బెంగాల్ స్టేట్ వెళ్ళిన 10 సంవత్సరాల్లో ఒక్క బెంగాల్లో కరువు కాటకాలు వచ్చి 1 కోటి మంది చనిపోయారు 10 సంవత్సరాల్లో. ఎంతమందిని చంపారంటే ఈ దేశంలో మన ఊహకు కూడా అందదు. 5 కోట్ల మంది చంపబడ్డారు ఆంగ్లేయుల చేతిలో. ఆగ్నెస్ మాడిసన్ అనేటువంటి బ్రిటిష్ ఎకనామిస్ట్ 2001లో ద వరల్డ్ ఎకనామిక్స్ ఎ మిలీనియం ప్రాస్పెక్టివ్ అనేటువంటి పుస్తకంలో రాశాడు, భారతదేశం సుమారు 1000 సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశంగా ఉండేది అని. ఈనాడులో ప్రతిరోజు స్వాతంత్ర అమృతోత్సవాలు అనే ఒక కాలం వస్తుంది, అందులో వచ్చింది ఈ విషయం. ఆ హెడ్డింగే 33 నుంచి 3 వరకు అని. అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చే సమయానికి 33% జీడిపి ఉంటే వాళ్ళు వెళ్ళిపోయే సమయానికి 3% దిగజారిపోయింది అని. ఒక
స్టూడెంట్ అడిగాడు టీచర్ని, గ్లోబ్ను చూపించి, ఇంగ్లాండ్ చాలా చిన్న దేశం కదా, ఇంత పెద్ద ప్రపంచాన్ని అది ఎలా పరిపాలించింది అని అడిగారు. మొట్టమొదటి వాళ్ళ భారతదేశాన్ని జయించారు, అక్కడ దొరికిన ధనంతో, అక్కడ దొరికిన జనంతో ప్రపంచానంతా పరిపాలించారన్నారు. మరి భారతదేశం కూడా పెద్దదే కదా అన్నారు. మొట్టమొదటి వాళ్ళు ఇంగ్లాండ్ బెంగాల్ని దోచుకున్నారు, అక్కడ దొరికిన ధనంతో, అక్కడ దొరికిన జనంతో భారతదేశాన్ని అంతా పరిపాలించారన్నారు. మరి బెంగాల్ స్టేట్ కూడా పెద్దదే కదా ఇంగ్లాండ్ కంటే, దాన్ని ఎలా జయించారన్నారు. వాళ్ళు జయించలేదు బాబు, వీళ్ళే ఒకరినొకరు కలహించుకొని వాళ్ళ చేతుల్లో పెట్టేశారన్నారు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం, 1939లో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. 2 ప్రపంచ యుద్ధాల్లో భారతీయ యువకుల్ని సైన్యంలో చేర్పించుకొని వాళ్ళని ఆధారంగా ప్రపంచంలో అనేక యుద్ధాలు జయించారు. ఒక్క చైనాతో జరిగిన యుద్ధంలోనే 23,000 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2 ప్రపంచ యుద్ధాల్లో బ్రిటిష్ తోల తరపున పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన భారతీయ సైనికుల సంఖ్య 1,50,000 మంది. ఏమంటే మీరు చెప్పే అంకెలకి, గణాంకాలకి ఏంటి ఆధారం అని మీరు అడగచ్చు. 6 నెలల క్రితమే ఒక పుస్తకం రిలీజ్ అయింది, ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడి. ఆ పుస్తకం పేరు బహుశా ఇక్కడ పుస్తక భాండాల్లో దొరుకుతుంది. డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి MA PhD ఆయన రాసిన పుస్తకాన్ని. ఆ రకంగా భారతదేశాన్ని కొల్లగొట్టేశారు. ఇందాక మనం వీరనారి గున్నమ్మ నాటిక కళ్ళకు కట్టినట్టుగా ఆ గాథల్ని మనకు చూపించారు. అప్పుడే చిలకమర్తి లక్ష్మీ నరసింహ కవి ఆనాటి దుర్భర దారిద్ర స్థితిని తలుచుకొని రాసిన పద్యమే భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియగట్టేది. ఆనాటి స్థితిని మరో కవి వర్ణించాడు. చింపిరి గుడ్డ సింగారం మాకు, ఒళ్ళంతా బంగారం మీకు, మాకి పడిపోయిన గోడలు, మీకు 7 మేడలు, మేము మండు టెండల్లో మాడుతూ, మీరు పండు వెన్నెల్లో ఆడుతూ, మా కండలు పిండిన నెత్తురు, మీ పెండ్లికి చిలికే అత్తరు అని మరో కవి రాశాడు. గరిమెళ్ళ సత్యనారాయణ గారు, శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట దగ్గర, మా కొద్దీ తెల్లదొరతనము 12 రాష్ట్రాలు పండుతున్నా గాని పట్టెడన్నము నోచుకోమండి, కుక్కలతో కలిసి కూడు తింటామండి, మా కొద్దీ తెల్లదొరతనము అని రాశాడు. ఆ పాట రాసినందుకు 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు గరిమెళ్ళ సత్యనారాయణ గారికి. ఎంత దారిద్ర్య స్థితి, ఎంత దుర్భరమైన స్థితి ఒకసారి మనం ఊహించవచ్చు. అసలు ఆంగ్లేయులు భారతదేశానికి ఎందుకు వచ్చారు? ఎవరిని అడిగినప్పటికీ ఈ ప్రశ్న వ్యాపారం కోసం అని చెప్తారు. వ్యాపారం కోసం రాలేదు, వ్యాపారం పేరుతో వచ్చారు. కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 1543లో తూర్పు రోమన్ సామ్రాజ్యాన్ని మహమ్మదీలు ఆక్రమించుకున్నారు. దాని రాజధాని కాన్స్టాంటినోపెల్. భారతదేశం నుంచి యూరోప్ దేశాలకి సుగంధ ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఎగుమతి. ఈ సరుకులన్నీ కూడా ఈ కాన్స్టాంటినోపుల్ అనే పట్టణం మీదుగానే వెళ్ళాలి. ఆ కాన్స్టాంటినోపుల్ పేరే ఇప్పుడు ఇస్తాంబుల్, టర్కీ క్యాపిటల్ సిటీ. వాళ్ళు ఎప్పుడైతే ఆక్రమించుకొని అక్కడ రహదారి అడ్డగించారో దాంతో యూరోప్లో హాహాకారాలు మొదలయ్యాయి. తిండికి కష్టమైపోయింది. ఎందుకంటే వాళ్ళకి ప్రధానంగా ఆహారము చేపలు పట్టుకుంటే శీతాకాలంలో మంచు గడ్డగట్టేస్తుంది చెరువులు, సరస్సుల పైన. అందుకని వేసవికాలం పట్టుకున్న చేపల్ని మిరియాలు, ఉప్పుతో ఊరబెట్టుకొని శీతాకాలం తినేవాడు. భారతదేశం నుంచి వాళ్ళకి ప్రధానంగా కావాల్సింది నల్ల బంగారం అంటే మిరియాలు. అప్పుడు ఆ దేశాలంతా వెళ్ళి వాళ్ళ క్రైస్తవ మత పెద్ద అయినటువంటి పోప్ అలెగ్జాండర్ 6 ఆయన కలిశారు. ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ, బెల్జియం, పోలాండ్, నెదర్లాండ్, ఇటలీ ఈ దేశాలంతా వెళ్ళి కలిస్తే అప్పుడు పోప్ గారు ఆదేశించారు, మీ దేశంలో ఉండే నావికలను పంపించి భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోండి అని. వారు ఒక లెటర్ ఇచ్చారు, దాన్ని పాపల్ బుల్ అంటారు. ఏ లెటర్ విచ్ ఈజ్ అథెంటికేటెడ్ బై పోప్. అందులో ఏం రాశారంటే, మీరు కొత్త కొత్త భూభాగాల్ని ఆవిష్కరణ చేస్తే, కనుక్కుంటే అక్కడ పరిపాలించే హక్కు నేను మీకు ఇస్తున్నాను. అక్కడ ప్రజలను మీరు మతం మార్చొచ్చు,
అక్కడ వనరులు మీరు దోచుకోవచ్చు అని చెప్పి స్పష్టంగా ఆ ఉత్తరంలో రాసిచ్చారు. ఆ ఉత్తరం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఒకరు వాస్కో డ గామా, రెండో ఆయన ఎవరు? వాస్కో డ గామా అమెరికాకు వెళ్ళింది, కొలంబస్. ఇలా కొత్త కొత్త భూభాగాలను కనుక్కుండే మెథడ్ని డాక్ట్రిన్ ఆఫ్ డిస్కవరీ అంటారు. కొలంబస్ భారతదేశాన్ని వెతుక్కుంటూ అమెరికాకు వెళ్ళిపోయాడు, వాస్కో డ గామా భారతదేశానికి వచ్చాడు అని మనం చదువుకున్నాం, కానీ రాలేదు. దక్షిణాఫ్రికాలో ఒక తుఫాన్లో చిక్కుకుపోతే గుజరాత్కు చెందినటువంటి స్కందుడు అనేటువంటి ఒక వ్యాపారి ఆయన రక్షించి మన కేరళ ప్రాంతాన్ని తీసుకొచ్చి చూపించాడు. అలా 1498లో వాస్కో డ గామా భారతదేశానికి వచ్చాడు. మళ్ళీ యూరప్కి భారతదేశానికి మధ్య వ్యాపార సంబంధాలు మొదలయ్యాయి. సుగంధ ద్రవ్యాలు, మెత్తటి నూలు వస్త్రాలు, పట్టు వస్త్రాలు, నాణ్యమైనటువంటి ఉక్కు, 500 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి నౌకలు నిర్మాణం చేసేవారు భారతదేశంలో. వీటన్నిటినీ కూడా యూరోప్ కంట్రీస్. చివరికి ఆంగ్లేయులు వచ్చారు. ఎలా వచ్చారు? పోర్చుగీస్ వాళ్ళ నావ పైన అటాక్ చేసి, దాడి చేసి, దోచుకొని వాళ్ళ దగ్గర దొరికిన రూట్ మ్యాప్ ఆధారంగా భారతదేశానికి వచ్చారు. ఫ్రాన్సిస్ డ్రెక్ అనే అతను 1600వ సంవత్సరంలో వచ్చాడు. వాళ్ళు వచ్చేటప్పటికి ఈ దేశంలో ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు బలమైన వ్యాపార స్థావరాలు ఉన్నాయి. ఈ దేశంలో బలహీనమైన రాజ్యం కనబడింది బెంగాల్. సిరాజ్ ఉద్దౌలా ఔరంగజేబ్ తర్వాత చిట్ట చివరి నవాబు దాన్ని పరిపాలన చేస్తున్నాడు. సిరాజ్ ఉద్దౌలాని పదవిచ్యుతుని చేసి అతని బహుమతిని మీర్ జాఫర్ని పదవిలో పెట్టారు. 10 సంవత్సరాల్లో 7 నవాబులను మార్చారు. అలా వాళ్ళ చేతిలో రిమోట్ పెట్టుకొని మొత్తం బెంగాల్ని కైవసం చేసుకున్నారు. మొత్తం భారతదేశం అంతా కైవసం చేసుకున్నారు. అలా 1757 నుంచి 1857 వరకు 100 సంవత్సరాల పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించింది. 1857లో ఒక మహా సంగ్రామం జరిగింది. దాని పేరేంటండి? కొంతమంది సిపాయిల తిరుగుబాటు అంటుంటారు. మన పుస్తకంలో అలాగే రాశారు. అది బ్రిటిష్ వాళ్ళ తిరుగుబాటు, మనకు స్వాతంత్ర పోరాటం. అందుకని మనం స్వాతంత్ర పోరాటం, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అనాలి. నానాసాహెబ్ పేష్వా, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్యా తోపే, బేగం హజరత్ మహల్, బహదూర్ షా జఫర్, కున్వర్ సింగ్ నేతృత్వంలో 3 సంవత్సరాల పాటు మహా పోరాటం జరిగింది. 25,000 మంది ఆంగ్లేయుల్ని మట్టు పెట్టారు మన వాళ్ళు. ప్రత్యక్షంగా సైన్యాన్ని ఎదుర్కొనలేక, ప్రత్యక్షంగా తాంత్యా తోపేని, ఝాన్సీ లక్ష్మీబాయిని పట్టుకోలేక సామాన్యమైన ప్రజల్ని చంపేశారు. పిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని, సుమారు 1 కోటి మంది ప్రజల్ని ఆ యుద్ధంలో చంపేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి 24 సంవత్సరాల యువతి. బిడ్డని వీపును కట్టుకొని యుద్ధం చేస్తుంటే ఆమె ఎదురుగా నిలబడి పోరాటం చేసే మొనగాడే లేదు మొత్తం యూరోప్లో. అందుకే ఒక కవి రాశాడు, ఒక చెంకన బిడ్డ చూడు, ఒక వంకన ఖడ్గమాడు, రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు, రమ్ము రమ్ము భరత వీర రాష్ట్ర రక్షణము చేయ. ఝాన్సీ లక్ష్మీబాయిని ప్రత్యక్షంగా పట్టుకోలేక సర్ హీరోజ్ అనేటువంటి అధికారిని పంపిస్తే దొంగదారిలో కోటలోకి ప్రవేశించి పిల్లల్ని, వృద్ధుల్ని చంపేస్తుంటే వాళ్ళని కాపాడడం కోసం ఝాన్సీ లక్ష్మీబాయి ప్రత్యక్షంగా యుద్ధం చేస్తుంది. ఒక కన్ను తెగిపోయినా, ఒక చెయ్యి తెగిపోయినప్పటికీ తనని దొరకకుండా వాళ్ళ తలల్ని తెగనరుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆమెను పట్టుకోవాలని చాలా ప్రయత్నం చేస్తారు. తమ గురువు గారి ఆశ్రమానికి వేగంగా గుర్రపు స్వారీ మీద వెళ్ళిపోయి అక్కడ చితి పేర్చుకొని అగ్నికి ఆహుతి అయిపోతుందే తప్ప ఆంగ్లేయులకు దొరకదు. తాంత్యా తోపేని ఇంగ్లీష్ లో పిలిచిన పేరు సైక్లోన్. తాంత్యా తోపేని ఎలా ఉంటాడో తెలియదు అసలు ఆంగ్లేయులకి. ఇతనే తాంత్యా తోపే అని చెప్పి 18 మందిని ఉరి తీశారు. చిట్ట చివర తాంత్యా తోపే మరణంతో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం సమాప్తమైపోతుంది. అలా వీరోచిత గాథలు ఈరోజు మన పాఠ్యాంశంలో కరువయ్యాయి. చంద్రశేఖర్ ఆజాద్ 14 సంవత్సరాల వయసులో కాశీలో ఊరేగింపులో పాల్గొన్నాడు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేస్తాడు. మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెడితే నీ పేరేంటి అన్నారు. స్వాతంత్రం అన్నాడు. ఆజాద్ అన్నాడు. అతని పేరు చంద్రశేఖర్ తివారీ. నా పేరు స్వాతంత్రం అన్నాడు. మీది ఏ ఊరంటే భారతదేశం అన్నాడు.
తిక్క సమాధానం చెప్తున్నావా అని చెప్పి 14 కొరడా దెబ్బలు, 14 సంవత్సరాల వయసు కాబట్టి ప్రతి దెబ్బకి వందే మాతరం అన్నాడే తప్ప వేరే శబ్దం అతను నోటి నుంచి రాలేదు. ఆ రోజు కోర్టులోనే ఛాలెంజ్ చేశాడు, మళ్ళీ బ్రతికుండగా చంద్రశేఖర్ ఆజాద్ మీరు పట్టుకోలేరని. 24 సంవత్సరాల వయసులో అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్క్లో చంద్రశేఖర్ ఆజాద్ కూర్చొని రహస్య ప్రణాళిక చేస్తుంటే ఆజాద్ను పట్టిస్తే 10,000 రూపాయలని ఆంగ్లేయులు పోస్టర్లు వేశారు. ఆ డబ్బుకు కకృతపడి ఒక భారతీయుడే చంద్రశేఖర్ ఆజాద్ని చూపిస్తే చుట్టూ పోలీసులు చుట్టుముట్టేసి కాల్పులు జరుపుతుంటే తన దగ్గర ఉన్నటువంటి పిస్టల్తో వాళ్ళందరితో ఎదిరించి పోరాడతాడు. ఒకే ఒక బుల్లెట్ మిగులుతుంది. చిన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞ గుర్తొస్తుంది. ఆ మట్టిని తీసుకుంటాడు. తల్లి భారతమాత, నన్ను క్షమించమ్మా, నీకు స్వాతంత్రం తీసుకొస్తానని మాట ఇచ్చాను, నా మాటను నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. మళ్ళీ నాకు జన్మ అంటూ ఉంటే ఈ దేశంలోనే నాకు జన్మించే విధంగా నన్ను దీవించు అని చెప్పి చిట్ట చివరి బుల్లెట్ పెట్టుకొని కాల్చుకొని అమరుడైపోతాడు. భగత్ సింగ్ని ఉరి తీయడానికి తీసుకెళ్తుంటారు. అక్కడ ఉరి తీసే వ్యక్తి భుజం మీద భగత్ సింగ్ చేయి తట్టి యు ఆర్ సో లక్కీ అంటాడు. ఎందుకు అంటాడు అతను. దేశం కోసం నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దు పెట్టుకొని ప్రాణాలు అర్పించే నవ యువకులను చూసే అదృష్టం నీకు కలుగుతోంది, అందువల్ల నువ్వు లక్కీ అంటాడు భగత్ సింగ్. అలా దేశం కోసం, ఈ ప్రపంచ చరిత్రలో దేశం కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పించినటువంటి యువకులు పుట్టిన దేశం ఏదైతే ఒకటి ఉందంటే అది భారతదేశం. అలా ఆంధ్రప్రదేశ్లో ఒక అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఒక కొమరం భీం, రామ్జీ గోండ్తో పాటు 1000 మందిని ఒకే మర్రి చెట్టుకి ఒకే రోజు ఉరికేసి చంపారు తెలంగాణలో. తమ ప్రాణాలే పోతున్నా, తమ రక్తం ఏరులై పారుతున్నా భయపడలేదు, బాధపడలేదు, చనిపోతామని దిగులు చెందలేదు. సినిమా పాట అయినప్పటికీ ఆ చివరి చరణం నాకు అద్భుతంగా నచ్చింది. కాలువై పారే నీ గుండె నెత్తూరు, నేలమ్మ నుదిటి బొట్టవుతుంది సూడు, అమ్మ కాళ్ళ పారాణవుతుంది సూడు, తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు, కుమురం భీముడో పుడమి తల్లికి జనమా హరణామిస్తివిరో, కుమురం భీముడో. తన నెత్తురు ఏరులై పారుతున్నప్పటికీ నా రక్తము నా తల్లి పాదాలకి పారాయణవుతుందని ఆనందించాడు. నా రక్తము నా తల్లి నుదుటిపైన బొట్టవుతుందని ఆనందించాడు. నా నెత్తురు చూసి నా తల్లి, నా బిడ్డ నా కోసం ఎలా ప్రాణార్పణ చేస్తున్నాడని చెప్పి తల్లి పెదవుల పైన చిరునవ్వు అవుతుందని చెప్పి ఆనందపడ్డాడు. మనం సంఘశాఖలో ఒక పాట పాడతాం. కారాగారమే ప్రాసాదముగా, ప్రాసాదం అంటే రాజభవనం, కారాగారమే ప్రాసాదముగా, తుపాకి గుండ్లే పూల చెండ్లుగా, ఉరి చేరులనే ఉయ్యాలలుగా, తలంచి ధర్మోద్ధారణ కొరకై దివికేగిన మన దేశ భక్తుల అడుగు జాడలే అనుసరించవలెనోయి. అలా కారాగారాన్ని ప్రాసాదంగా భావించారు, తుపాకీ గుండెను పూల చెండ్లుగా భావించారు, ఉరి చేరుల్ని ఉయ్యాలలుగా భావించారు. ఎంతమంది, వేలు కాదు వందలు వేలు లక్షల మంది. మనకు ఆశ్చర్యం వేస్తుంటుంది, ఇప్పుడు ఏమైంది ఆ దేశభక్తి అని. ఇప్పటికీ ఉంది. నడిపించే నాయకుడికి ఎటువంటి త్యాగము, అటువంటి పౌరుషము, అటువంటి పరాక్రమము, అటువంటి పురుషార్థము ఉంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు దేశం కోసం ప్రాణమైన అర్పించడానికి. మన ప్రధానమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు, హర్ ఘర్ తిరంగా ఎగరవేయండి అని. కోట్ల మంది స్వచ్ఛందంగా జాతీయ పతాకాలని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కొని తమ ఇళ్ల పైన ఎగరేస్తున్నారు.
ఆ రోజులో లాలా జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. చైనాతో యుద్ధ సమయంలో ఆహార ధాన్యాల కొరత ఉంటే వారంలో ఒక్కరోజు మీరు ఉపవాసం ఉన్నట్టయితే మన ఆహార ధాన్యాల కొరత తీరిపోతాయని లాల్ బహదూర్ శాస్త్రి గారు పిలుపునిస్తే వారానికి ఒకరోజు ఉపవాసాన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నటువంటి కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ దేశంలో. యథా రాజా తథా ప్రజ అంటేది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేస్తున్న పని ఇదే. గుండె గుండెలో భారతమాతకు గుడి కట్టాలి, ప్రతి వ్యక్తిలో దేశభక్తిని ధర్మనిష్టని నింపాలి. ఇందాక నారాయణరావు గారు నా గురించి ఏదో గొప్పగా చెప్పేశారు, నాకు బాధ వేసింది కొద్దిగా, క్షమించాలి. ఆర్ఎస్ఎస్ ప్రచారకులు గొప్ప విషయం ఏం చేయట్లేదు. దేశం కోసం పనిచేయడం మన కర్తవ్యం, మన బాధ్యత. పరంపూజీ డాక్టర్జీ చెప్పినటువంటి విషయం ఇది. తెలుగులో ఒక సామెత ఉంది, ఆదికి అన్నం పెడితే ఊరికి ఉపకారం చేసినట్లా. కాదు. ఒకసారి ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్జీని పరిచయం చేశారు, ఈయన గొప్ప దేశభక్తులని. ఆయన లేచి నమస్కరించి, క్షమించండి, నన్ను ఎప్పుడు అలా పరిచయం చేయొద్దండి అన్నారు. ఎందుకన్నారు? దేశం కోసం పనిచేయడం ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఉండవలసిన సహజమైన లక్షణం. అలా లేకపోతే వాళ్ళని వేలెత్తి చూపించండి. దేశం కోసం పనిచేయడం సేవ కాదు, కర్తవ్యము, మన బాధ్యత. అది ఆర్ఎస్ఎస్ యొక్క భావన. కాబట్టి స్వాతంత్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్నట్టు ఈ తరుణంలో ఈ దేశం కోసం జీవించినటువంటి లక్షలాది, ఈ దేశం కోసం మరణించినటువంటి లక్షలాది మంది స్వతంత్ర సమర వీరుల్ని స్మరించుకోవటం మన బాధ్యత. వాళ్ళు ఏ లక్ష్యం కోసమైతే జీవించారో ఆ లక్ష్యాన్ని సాధించడం మన బాధ్యత. స్వతంత్రం అంటున్నాం. స్వరాజ్యం అంటే మన భూభాగం మనకు వచ్చిందా? లేదు, మొక్కలైపోయింది. 3 మొక్కలైతే అందులో ఒక మొక్క మనకు వచ్చింది. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చే సమయానికి ఈ దేశం ఇప్పుడైతే 17వ శతాబ్దంలో ఉన్న భారతదేశం. ఆంగ్లేయులు నెమ్మదిగా స్వతంత్ర దేశాలుగా ప్రకటించేశారు. ఈ దేశాన్ని ముక్కలు చేశారు. మనదైన పరిపాలన వచ్చిందని అనుకుంటున్నాం, భ్రమలో ఉన్నాం. ఇంకా మన విద్యా విధానమే మారలేదు, ఇంకా మన వ్యవస్థలే మారలేదు. అందువల్ల వాళ్ళ పిల్లలకి వాళ్ళు రైమ్స్ నేర్పించారు. రెయిన్ రెయిన్ గో అవే అని. మనకి ఇక్కడ వర్షం ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ. వాగుల్లో నీరు లేదు, వంకల్లో నీరు లేదు, సేలల్లో నీరు లేదు, సలకల్లో నీరు లేదు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీరు లేదు. వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ. అది కదా నేర్పాలి. వాడు ఏం నేర్పిస్తే మనం నేర్పించుకోండి. ఇస్ ఇట్ ఏ సైన్ ఆఫ్ డెవలప్మెంట్? అక్కడ చలి చేశారు కాబట్టి సూటు బూటు కోటు హ్యాటు టై వేసి బిగించుకుంటారు. ఇక్కడ ఉష్ణ దేశాలు పెళ్లిళ్ళు జరుగుతుంటాయి, పెళ్లి కొడుకు అన్ని వేసి బిగించేస్తారు, లోపల కుతలు ఉడికిపోతుంటాడు పాపం. వాళ్ళ మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ నేర్పించారు, మనమేం నేర్పిస్తున్నాం? మనం కూడా దాన్ని అభివృద్ధి అనుకుంటున్నాం. ఈ మధ్య నేను ఒక గ్రామానికి వెళ్తే ఒక తల్లి పిల్లవాడిని కొడుతుంది. అమ్మ ఎందుకు కొడుతున్నావు, ఆగండి అన్నారు. మీరైనా చెప్పండి బాబు, ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ పంపిస్తున్నాను వీడిని, మమ్మీ అంటారా అంటే అమ్మ అంటున్నాడు వీడు, మీరైనా చెప్పండి అన్నది ఆమె. మమ్మీ అంటే దయ్యం అని మీ అందరికీ తెలుసు, డాడ్ అంటే మోసగాడని మీరు అందరికీ తెలుసు. అమ్మలో అమృతత్వం ఉంది, మమ్మీలో మృతత్వం ఉంది. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతమ్ముకే ఆమె తీపి నేర్పిందిరా. అమ్మలో అమృతత్వం ఉంది, మమ్మీలో మృతత్వం ఉంది. ఆంగ్ల భాష నేర్చుకోవడం తప్పులేదు, ఆంగ్ల సంస్కృతి మనకు అవసరం లేదు, గుడ్డి అనుకరణ మనకు అవసరం లేదు. అక్కడ జీన్స్ ప్యాంట్లు వేసుకున్నారు, మనము జీన్స్ ప్యాంట్ వేసుకున్నారు, సంతోషం. వాడు బొక్కలు పెట్టుకున్నాడు, మనం కూడా బొక్కలు పెట్టుకున్నాం. వాడు చించేసుకున్నాడు, మనం కూడా చించేసుకుంటున్నాం. ఇది అవసరమా? ఆలోచించాలి. అక్కడ హ్యాపీ బర్త్డే టు అని చెప్పి దీపాలు ఉఫ్ అని ఊదేస్తారు. మన దీపం ఆర్పే సంస్కృతి మంది కాదే, దీపాలు వెలిగించే సంస్కృతి.
కాపురాలు కూల్చే సంస్కృతి కాదు మనం. దీపం ఆరిపోయిందని నోటుతో అనడం కూడా అశుభం అని చెప్పి మనం ఏమంటాం? కొండెక్కింది అంటాం. అలాంటి మన సంస్కృతిలో హ్యాపీ బర్త్డే పేరుతో ఈరోజు ఒక కేకు, దాని మీద ఒక మేకు, దాన్ని కోయడానికి ఒక చాకు, బ్లైండ్ ఇమిటేషన్. వాళ్ళు ఏం చేస్తే అది మనం చేయడం. మోడర్నైజేషన్ అంటే మనం అనుకుంటున్నాం వెస్టర్నైజేషన్. అమెరికాకి ఇంకొక ఇంగ్లాండ్కో జిరాక్స్ నకలు కాపీ అంటే డెవలప్మెంట్ అనుకుంటున్నాం. మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తే, అమెరికాలో సుమారు 50% మంది పిల్లలకి తల్లిదండ్రులు లేరు. చచ్చిపోయారా? లేదు, బ్రతికే ఉన్నారు. తల్లి ఉంది, తండ్రి వేరే వాళ్ళతో ఉన్నాడు. లేదు, తండ్రి ఉన్నాడు, తల్లి వేరే వాళ్ళతో జీవిస్తున్నారు. ఈజ్ ఇట్ అ సైన్ ఆఫ్ డెవలప్మెంట్? అటువంటి డెవలప్మెంట్, అభివృద్ధి మనకు అవసరం లేదు. స్వదేశీ సంస్కృతి, మన సంస్కృతి అనేటువంటి పునాదుల మీద భారతదేశాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి. దాన్ని స్వాభిమానం అంటారు. స్వతంత్రం, స్వదేశీ, స్వభాష, స్వభూష, స్వవేష, స్వాభిమానం, స్వధర్మం, ఇవి మనం నిర్మాణం చేసుకుంటాం. దాన్ని స్వతంత్రం అంటారు. ప్రపంచంలో ఈరోజు చిన్న చిన్న దేశాలు, మనకంటే ఆలస్యంగా స్వతంత్రం వచ్చిన దేశాలు అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నాయి. ఈరోజు మనం రాజధాని ఎలా ఉండాలంటే, మన వాళ్ళతో పరిగెత్తుకుంటూ సింగపూర్ వెళ్తారు టేపులు తీసుకొని కొలతలు వేయడానికి. ఆ సింగపూర్ జనాభా 60 లక్షలు, విశాఖపట్నం కంటే ఇంకొంత పెద్దది. ఈ మధ్య సింగపూర్ పనిచేస్తున్న మన కార్యకర్తతో నేను మాట్లాడుతుంటే చెప్పాడు, ఆ దేశంలో ఉండే ప్రతి యువకుడు, యువతి, ప్రతి స్టూడెంట్ 2 సంవత్సరాలు తప్పనిసరిగా వాళ్ళు మిలిటరీ. మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాఠ మరాఠ ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా, तव शुभ नामे जागे, तव शुभाशिष माघे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत।